కుండలిని యోగా అంటే చాలామందికి కేవలం ఆసనాలు ప్రాణాయామం గుర్తొస్తాయి. కానీ అది అంతకు మించి చాలా లోతైన విషయం. ఇది మన లోపల నిద్రపోతున్న ఒక అద్భుతమైన శక్తిని నిద్రలేపే ఒక ప్రయాణమన్నమాట. మనల్ని అంతిమ చైతన్య స్థితికి తీసుకెళ్లే ప్రయాణం. అయితే ఈ దారిలో మనల్ని ఆపేసే కొన్ని ఆధ్యాత్మిక మూడులుంటాయి. వాటిని విప్పడమే అసలైన సవాల్. మరి ఏంటా మూడులు? వాటిని ఎలా దాటాలి? పదండి చూద్దాం. మరి సాధన అంతిమ లక్ష్యమేంటి అంటే శివశక్తుల కడయిక. వినడానికి పెద్ద పదాల్లా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. శివుడు అంటే స్వచ్ఛమైన చైతన్యం, స్పృహ. శక్తి అంటే ఈ సృష్టిని నడిపించే ప్రాణశక్తి. ఈ రెండూ కలవడమంటే మన వ్యక్తిగత చైతన్యం ఈ విశ్వ చైతన్యంలో కలిసిపోవడం. అంటే ఇది కేవలం మన గురించిన ప్రయాణం కాదు, మొత్తం విశ్వంతో మనకుండే సంబంధాన్ని తెలుసుకునే ఒక అద్భుతమైన యాత్ర. సరే, ఇంత గొప్ప ప్రయాణం మొదలుపెట్టాలంటే మన చేతిలో ఏమైనా సాధనాలుండాలి కదా? అవే ముద్రలు. చాలామంది ముద్రలు అంటే కేవలం వేళ్లతో పెట్టే భంగిమలు అనుకుంటారు. కానీ అవి అంతకంటే చాలా ఎక్కువ. మన శరీరంలో శక్తి ప్రవహించడానికి కొన్ని మార్గాలుంటాయి కదా? ఆ శక్తి ప్రవాహాన్ని కంట్రోల్ చేసి మనలో నిద్రపోతున్న కుండలినీ శక్తిని సరైన దారిలో పైకి నడిపించే ఒక రకమైన స్విచ్లు లేదా సూక్ష్మమైన ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లాంటివన్నమాట. అయితే ఈ శక్తిపైకి ప్రయాణించడం అనుకున్నంత సులభం కాదు. దాని దారిలో కొన్ని పెద్ద అడ్డంకులుంటాయన్నమాట. వాటినే తాంత్రిక పరిభాషలో గ్రంథులు అంటారు. అంటే ముడులు. మరి ఏంటి ఈ ముడులు? అవి మనల్ని ఎలా కట్టిపడేస్తాయి? ఎందుకు వాటిని దాటడం అంత కష్టం? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యంగా 3 ప్రధానమైన ముడులు ఉంటాయి. అవే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, ఇక చివరిగా రుద్రగ్రంథి. ఇవి 3 వేర్వేరు స్థాయిల్లో మనల్ని బంధిస్తాయన్నమాట. ఒకటి మన భౌతిక ప్రపంచంతో, రెండోది మన భావోద్వేగాలతో, మూడోది మన ఆలోచనలతో. ఇలా మన శక్తి ప్రవాహానికి అడ్డుకట్టవేస్తాయి. మనం చెయ్యాల్సింది ఒక్కో ముడిని జాగ్రత్తగా విప్పుకుంటూ ముందుకు వెళ్లడమే. సరే, మనం ఎదుర్కోబోయే మొదటి అడ్డంకి, మొదటి ముడి బ్రహ్మగ్రంథి. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే అత్యంత ప్రాథమికమైన సవాలని చెప్పొచ్చు. ఈ మొదటి ముడి అంటే బ్రహ్మగ్రంథి మన శరీరంలోని మొదటి చక్రమైన మూలాధార చక్రంలో ఉంటుంది. ఇది మన ఉనికికే పునాదిలాంటిది. మన మనుగడకు సంబంధించిన భయాలు, కోరికలు, అభద్రతాభావాలు అన్నీ ఇక్కడే పాతుకుపోయుంటాయి. అందుకే మన అసలైన ఆధ్యాత్మిక యుద్ధం మొదలయ్యేది ఇక్కడ్నుంచే. అసలు బ్రహ్మగ్రంథి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంతో మనకున్న విడదీయరాని బంధం. అంటే తిండి, నిద్ర, ఆస్తులు, డబ్బు, పేరు, ప్రతిష్టలు ఇలాంటి ప్రాపంచిక విషయాల మీద మనస్సు ఎప్పుడూ లగ్నమై ఉండటం. మన చైతన్యం ఈ విషయాల్లోనే చిక్కుకుపోయినప్పుడు అది పైకెలా వెళ్తుంది? ఈ ముడి మనల్ని ఇక్కడే కట్టిపడేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ మొదటి ముడిని మనం విప్పగలుగుతామో అప్పుడు దొరికే స్వేచ్ఛే వేరు. నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మనసు ఈ చిన్న చిన్న ప్రాపంచిక విషయాల నుంచి బయటపడితేనే కదా అది ఏకాగ్రతను సాధించి ఉన్నతమైన విషయాల మీద దృష్టి పెట్టగలిగేది. సరే, భౌతిక ప్రపంచం మీద వ్యామోహాన్ని వదిలించుకున్నాం. ఇప్పుడు మన ఎదుర్కోబోయేది రెండో అడ్డంకి. దాని పేరే విష్ణుగ్రంథి. ఇది మన హృదయస్థానంలో ఉంటుంది. అంటే ఇది పూర్తిగా మన భావోద్వేగ బంధాలకు సంబంధించిన ముడి. ఈ రెండో ముడి మన అనాహత చక్రంలో అంటే హృదయ కేంద్రంలో ఉంటుంది. ప్రేమ, కరుణ, జాలి, భక్తి ఇలాంటి గొప్ప గొప్ప భావాలన్నీ పుట్టేది ఇక్కడే. అయితే ఇక్కడే ఒక చిత్రమైన విషయం ఉంది. ఈ మంచి లక్షణాలే మనకొక బంధనంగా కూడా మారే ప్రమాదం ఉంది. విష్ణుగ్రంథిలో ఉన్న అసలైన ఛాలెంజ్ ఇదేనండి. ఇక్కడ మంచి లక్షణాలే మనకు ముడులుగా మారతాయి. ఎలాగంటే ఇతరులకు సహాయం చేయాలనే బలమైన కోరిక, మన ఆధ్యాత్మిక సంస్థల మీద, గురువుల మీద, సంప్రదాయాల మీద ఉండే గుడ్డి అభిమానం, చివరికి ప్రేమ, భక్తి కూడా. ఇవన్నీ ఒక రకమైన అటాచ్మెంట్గా మారిపోయి మనల్ని ముందుకు సాగకుండా అక్కడే ఆపేస్తాయి. అందుకే ఈ రెండో ముడిని విప్పడం చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఈ భావోద్వేగ బంధాలు పైపైన ఉండేవి కావు. అవి మన అస్తిత్వంతో, చివరికి మన జన్యు సంకేతంతో కూడా పెనవేసుకుపోయి ఉంటాయి. ఇది తరతరాలుగా మనలో పాతుకుపోయిన బంధమన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి
ఇంకా చెప్పాలంటే అత్యంత కఠినమైన సూక్ష్మమైన సవాలు దగ్గరికి వచ్చాం. అదే రుద్రగ్రంథి. ఇది మన వ్యక్తిగత గుర్తింపు, మన మేధస్సు, మన నేను అనే భావనకు సంబంధించిన ముడి. ఈ చివరి ముడి రుద్రగ్రంథి ఎక్కడ ఉంటుందంటే మన ఆజ్ఞాచక్రంలో, అంటే రెండు కనుబొమ్మల మధ్య మూడవ కన్ను అని అంటాం కదా, ఆ ప్రదేశంలో. మన తెలివి, మన అంతర్దృష్టి, అన్నిటికన్నా ముఖ్యంగా మన అహంకారం, వీటన్నిటికీ ఇదే కేంద్రం. నేను అనే భావన అత్యంత బలంగా ఉండేది ఇక్కడ. రుద్రగ్రంథి అంటే ఇంకేమీ కాదు, నేను అనే భావనతో మనకున్న అనుబంధమే. నేను అందరికన్నా ప్రత్యేకం, నాకు అంతా తెలుసు, నాకు అతీంద్రియ శక్తులున్నాయి అని అనుకోవడం. ఇలాంటి అహంకారమే ఈ చివరి మహాసూక్ష్మమైన ముడి. ఆశ్చర్యమేంటంటే ఈ చివరి ముడి కొద్దిగా సడలగానే సాధకుడికి కొన్ని అసాధారణమైన శక్తులు, అంటే సిద్ధులు వస్తాయి. వాళ్ళు త్రికాలదర్శులుగా మారొచ్చు, అంటే భూత, వర్తమాన, భవిష్యత్తుల్ని చూడగలగడం లాంటివి. కాని ఇక్కడే అసలైన పరీక్ష ఉంది. ఈ శక్తుల్లో చిక్కుకోకుండా వాటిని కూడా దాటి ముందుకు వెళ్ళినప్పుడే అసలైన గమ్యాన్ని చేర్తారు. సరే, ఈ 3 అడ్డంకుల్ని, 3 ముడుల్ని దాటేశాం. ఆ తర్వాతేం జరుగుతుంది? ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన పరాకాష్ఠ ఘట్టానికి చేరుకున్నాం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, బ్రహ్మగ్రంథి మన భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉంది. విష్ణుగ్రంథి మన భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఇక రుద్రగ్రంథి మన ఆలోచనలతో, మన అహంతో ముడిపడి ఉంది. చూసారా? భౌతికం, భావోద్వేగం, మానసికం, ఈ మూడింటినీ దాటడమే ఈ మొత్తం ప్రయాణ యొక్క సారాంశం. ఆ 3 ముడులు తెగిపోయిన క్షణం ఇక కుండలినీ శక్తికి ఎలాంటి అడ్డూ ఉండదు. అది వేగంగా పైకి ప్రయాణించి 6వ చక్రాన్ని కూడా దాటుతుంది. అప్పుడు కాలంతో బంధించబడిన మన చైతన్యం కరిగిపోతుంది. ఇక సాధకుడు ఒక వ్యక్తిగా మిగిలడు, అనంతంలో ఒక భాగమై స్థిరపడతాడు. అప్పుడు యోగికి దక్కేది శాశ్వతమైన పరమ చైతన్యంతో ఏకమయ్యే స్థితి. ఆనందం, శాంతి, పరిపూర్ణత, ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ ఫలమిదే. ఒకవేళ ఈ 3 ప్రాచీన ముడులు ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఎదుర్కొనే భౌతిక, భావోద్వేగ, అహంకార బంధాలకే సంకేతాలు అయితే, అప్పుడు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి? ఆ స్వేచ్ఛ స్వభావం గురించి ఈ యోగమార్గం మనకు ఏం నేర్పిస్తోంది? ఇది ఆలోచించాల్సిన విషయం కదూ.